గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సాధారణంగా ప్రతి ఒక్కరూ కోరుకునే ఒక కోరిక ఏంటి అంటే జన్మరాహిత్యం కావాలి అని చెప్పి, అంటే మరొక జన్మ ఉండకూడదు అనేదే ఆ కోరిక. కానీ ఇది అందరికీ సాధ్యపడదు, చాలా దుర్లభమైనది, బ్రాహ్మణులకు మాత్రమే ఇది సాధ్యపడుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఎందుకు మిగతా వాళ్ళకి సాధ్యపడదు, బ్రాహ్మణులకు మాత్రమే సాధ్యపడుతుంది? దాని గురించి తెలియజేయండి. ఇక్కడ బ్రాహ్మణులకు మాత్రమే అనేటువంటి దాంట్లో మనం ఒక ధర్మ విషయాన్ని తెలుసుకోవాలి. బ్రాహ్మణుడు అంటే ఎవరు? జన్మతహాగా బ్రాహ్మణుడు ఎవరు కాదమ్మా. జన్మతహాగా బ్రాహ్మడు ఎవరూ కాదు. మరి వాళ్ళ సంస్కారాన్ని బట్టి, సంస్కారాంతే ద్విజ అని అంటారు. ఒక బ్రాహ్మడు సంస్కారాన్ని తప్పితే వాడు శూద్రుడు అవుతాడు. ఒక శూద్రుడు సంస్కారాన్ని ఆచరిస్తే వాడు బ్రాహ్మడు అవుతాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఎవరండి? మరి రామాయణం రాయలేదా? ఆటవికుడే కదండి. పక్షుల్ని కొట్టుకుని, అడవిలో పక్షులను కొట్టుకుని కుటుంబాన్ని పోషించే వ్యక్తి. మరి ఆయన మహాకవి కాలేదా? సంస్కారం. మరి అలాగే భక్త తుకారాం గారు, ఆయన మరి పుష్ప విమానంలో వెళ్ళాను మనం, ఆయన బ్రాహ్మణ. సంస్కారం అంటే మనిషి సంస్కార. అంతకన్నా మనందరికీ తెలిసిన భక్త కన్నప్ప, ఆయన మాంసం తీసుకొచ్చి భగవంతుడికి నివేదన పెట్టాడు. తెలీదు. నువ్వు చేసేటువంటి పని మనస్సుతో చేయి. భగవంతుడి దగ్గర మనిషిగా చెయ్యకు, మనస్సుతో చెయ్యి. నువ్వు నేను ఒకటే అన్నట్టు చెయ్యి. చేసినప్పుడు జీవుడే దేవుడు, దేవుడే జీవాత్మ, పరమాత్మ రెండు ఒకటే అవుతాం. సో నేను మనిషిని, నేను నీకు చేస్తున్నాను ఎప్పుడైతే అంటావో తారతమ్యం వచ్చేసింది. నాకు నేను ఎలా చేసుకుంటాను, నీకు నేను ఎలా చేస్తా, నాకంతే తెలుసు, చెయ్యి. నీకు భగవంతుడు ఇష్టపడతాడమ్మా. అది భక్త కన్నప్ప మరి నోటితో నీళ్ళు తీసుకొచ్చి పోసాడు. ఆయనకేం తెలియదు ఎక్కడి నుంచి తీసుకురావాలో. మాంసం తీసుకొచ్చి పెట్టాడు. ఆయన కన్ను తీసి భగవంతుడికి పెట్టాడు. ఇంకో కన్ను పెట్టాలి, ఎట్టా పెట్టాలి, ఆయన మీద కాలేసి తీసుకొచ్చి పెట్టాడు. మరి వాళ్ళు అది ఆ ఫోటో చూస్తే వాడు ఆ రోజు కాలేసాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇక్కడ భక్తి, నువ్వు నేను ఒకటే. నిన్ను రాయిగా నేను చూడట్లా. నిన్ను రాయిగా చూసంటే నేను రాయినే కదా. ఒక రాయికి ఇంకొక రాయిలా కనిపిస్తుంది. సో నేను రాయి కాదు కాబట్టి నువ్వు రాయి కాదు. నాలో జీవం ఉంది కాబట్టి నేను నడుస్తున్నా. నీలో దైవం ఉంది కాబట్టి నువ్వు నన్ను నడిపిస్తున్నావు. ఇది నువ్వు చేసుకోగలిగావా? ఇది చేసుకున్నవాడే బ్రాహ్మణమ్మా. ఎవరైనా కావచ్చు కాక బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి బ్రాహ్మడు. పుట్టినంత మాత్రాన, బ్రాహ్మణి వంశంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మడు కాదమ్మా. అలానే శూద్రుడి యొక్క ఇంట్లో పుట్టినంత మాత్రాన శూద్రుడు కాదు. అతని కర్మ, సంస్కారం, దాన్ని అనుసరించే అతనికి పుణ్యం వస్తుందమ్మా. కాబట్టి మేము చాలా చూస్తుంటాం, బ్రాహ్మణులు ఇచ్చేయచ్చు అంటే ఎక్కడి నుంచో చూసుకుంటే ఎంతోమంది ఉన్నారు. ఎంతోమందిని మేము కూడా ఆరాధిస్తూ ఉంటాం. ఎందువల్లంటే సంస్కారం. ఆ సంస్కారమే మోక్షానికి దారితీస్తుందండి. మోక్ష మార్గం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం సంస్కారం. ఆ సంస్కారం అనేటువంటిది నువ్వు ఎంతలా ఆపాదించావు, ఎంతలా దాన్ని నువ్వు నడిపించగలిగావు. ఎదుటి మనిషికి నువ్వు, నీ వల్ల ఎదుటి మనిషికి ఇంత కూడా బాధ కలగల, ఇంత కూడా నీ వల్ల ఎదుటి మనిషికి బాధ కలగల. ఎదుటి మనిషి పెట్టే బాధను నువ్వు భరించావు తప్పితే ఎదుటి మనిషిని నువ్వు బాధ పెట్టలా. పోన్లే అని ఎప్పుడైతే మనం వదిలేసుకునే స్థితి వస్తుందో మనకు మోక్షం వచ్చేస్తుందమ్మా. చాలా అనతి కాలంలోనే అది లభ్యమవుతుందని నాకైతే అనిపిస్తుంది. ఆ మోక్షం మీకా అనతి కాలంలో లభ్యమవుతుందని నాకు బాగా అనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి అంటే చాలా విషయాల మీద నేను దృష్టి వదిలేసి ప్రతి మనిషికి
నేనేం చేయగలుగుతున్నాను అనే దాని మీద ధ్యాస వెళ్ళింది. నాకేం చేస్తున్నాను విషయాన్ని మర్చిపో నాకేం చేస్తున్నారని పెట్టుకుంటే మనిషి బ్రతుకుండగా చనిపోతాడు. మరణయాతన. దాన్ని వదిలేసుకొని కంప్లీట్గా నేనేం చేయగలుగుతున్నాను ఒక దృష్టి మీద వెళ్ళడం మొదలుపెట్టా. నాకు అర్థమైంది ఆ మోక్షం నాకు త్వరలోనే ప్రసాదిస్తుందని చెప్పి ఆనందం. అంటే ఒక్కొక్క దాన్ని మనం అంటే మోక్షం మనకు రావడం అంటే చనిపోవడం కదమ్మా అక్కడ అర్థం. ఒక్కొక్క దాని మీద మనం వ్యామోహం వదిలేయటం. ఓకే. ఏదైతే మనల్ని బాధిస్తుందో దాన్ని మనం వదిలేయటం. ఈ విషయం మనల్ని బాధిస్తుంది అంటే దాన్ని మనం వదిలేయటమే మనం మోక్షము అంటే. చనిపోయిన తర్వాత వచ్చేటువంటి దాన్నే కదండి, ఉండంగా కూడా అనుభవించేటువంటిది. ఉండంగా కూడా అనుభవించడం కూడా ఒక యోగమే కదండి. ఓకే ఓకే. కొంతమంది డబ్బు ఉంటుంది అనుభవించలేరు, రాజుల సొమ్ము రాలుపాలు అంటారు. మోక్షము మీనింగ్ అనుభవించటం, అది అనేక రకాలతో కూడి ఉంటుంది. అది నాకు సంప్రాప్తమవుతుంది అనేటువంటిది నాకు బాగా నమ్మకం ఉంది. ఎందువలన తిట్టారా, ఓకే మంచిది, తిట్టేసేయండి. కోపం వచ్చిందిగా, మా నాన్నగారు ఒక మాట చెప్పారండి, ఎప్పుడో చెప్తారు, నాకు రీసెంట్గా అది బాగా అమల్లోకి వచ్చింది. ఏనాడు నువ్వు ఎవరైనా నీకు గిఫ్ట్ ఇస్తే తీసుకోవద్దురా అన్నారు. అదేంటి నాన్న అన్న, నీకు ఒక మనిషి గిఫ్ట్ ఇచ్చాడు అంటే నీ మీద ప్రేమతో ఇస్తాడు. అవును కదా నాన్న అన్న. అదే మనిషి వచ్చి నిన్ను కొడుతూ నువ్వు ఎందుకు కొట్టామని అడగకూడదు. నీ మీద కోపం వచ్చింది, కొట్టాడు, అంటే ఏదైనా తీసుకోగలగాలి. అది ఆ స్టేజీకి నేను రాగలిగాను అని అంటే నాకు భగవంతుడు అతి సమీపంలో ఉన్నాడు అని నాకు అది అర్థమైందండి. అంటే ఇది ఎందుకు నేను అడిగింది ఏంటండి, మీరు చెప్తున్నది ఏంటండి, మీరు ఎక్కడ డీవియేషన్ అవుతున్నారు మీకు అనిపించచ్చేమో. కాదమ్మా, మోక్షం మనకు కావాలి అని అంటే చేసేటువంటి పని ఏదైనప్పటికీ కూడా మనస్సుని అదుపులో పెట్టుకొని మనస్సుతోటి ముడిపడి చేయాలి, మెదడుతో కాదు. మెదడు 100 రకాలుగా ఆడుతుంది కానీ మనస్సుకి 100 రకాలుగా ఆడే ఆలోచన ఉంటుందమ్మా. ఒక దాని మీద మనస్సు వెళ్ళింది అంటే ఇక అదే మనదంతగా ఉంటుంది. ఆ మనస్సుతోటి పడిపడి నువ్వు చేయి భగవంతుడికి, ఆయన నువ్వు ఒకటిగానే ఉండు. ఎప్పుడైతే కనుక సమానతత్వం దృష్టి, నువ్వైనా నేనైనా ఒకటే, నేను నిన్ను కొడితే నీకు బాధ కలుగుతుంది కదా, సో అలాగే నన్ను కొట్టినా నాకు బాధ కలుగుతుంది, దాని సమాన దృష్టి నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భగవంతుడు నీ పరిసరాలలో ఉంటాడు. అంతకు మించిన మోక్షం ఇంకేం కావాలి. అటువంటి వ్యక్తికి పునర్జన్మ ఉండదమ్మా. అటువంటి వ్యక్తికి పునర్జన్మే ఉండదు, అంటే జన్మరాహిత్యమే. ఇక వాడు మళ్ళీ జన్మించడం అనేటువంటిది అసంభవం. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే అనేటువంటిది మనకు ఉన్నది. అంత కూడా మనం వెళ్ళి అది మనకి అదృష్టం ఉంటేనే కనిపిస్తుంది శ్రీశైల శిఖరం, కూడా అక్కర్లేదమ్మా. ఎదుటి మనిషి యొక్క మనస్సుని తెలుసుకొని ఆ మనస్సుని మనం సంతోషపెట్టగలిగాము అంటే మన మనస్సు ఏంటో భగవంతుడికి తెలియదా? తెలుసు. మనం అడగకుండా మనకి అన్నీ ఇస్తాడుగా. అదొక్కటే అక్కడ మనం చూసుకోవాలి. సో ఎప్పుడు కూడా నేను నీకు ఇచ్చేసా కాబట్టి నువ్వు నాకు ఇచ్చేయి అనేటువంటిది ఉండద్దు. నువ్వు నాకేం చేసావు, నాకెందుకు, నేనేం చేయగలిగా, నేను ఏం చేయగలిగా అనేటువంటిది ఒక్కటి నీ దగ్గర ఉంది అంటే అంతకు మించి ఉత్తమ గతులు అనేటువంటిది ఇంకెక్కడ ఉండదమ్మా. మీకు ఈ సమయంలో ఒక మాట చెప్పాలి. చెప్పండి. గణపతి సత్యనారాయణ స్వామి వారి గురించి మీరు ఎప్పుడైనా మీ వీడియో గురించి చేశారు కదా మీరు వారితోటి, ఆ అదృష్టం మీకు వచ్చింది నిజంగానే. వారు ఇది సుమారుగా 12 సంవత్సరాల పైన మాట, 12 ఏంటి 14 ఏళ్ళ క్రితం మాట. ఇప్పుడు ఉత్తమ గతిలో నన్ను చూసారు, దానికి ఆ విషయం నాకు గుర్తొచ్చింది. ఆయన టంకాయ కట్టు ఆశ్రమం అని చెప్పి మద్రాసులో బాలస్వామి వారి చాతుర్మాస దీక్షలో అక్కడ ఉన్నప్పుడు నేను వెళ్ళానమ్మా. అతఃపూర్వం స్వామివారు సువర్ణ సింహాసనం మీద కూర్చుంటున్నప్పుడు 40 రోజులు ఆయన రమ్మన్నారు, వెళ్ళి అక్కడ కూర్చొని ఆయన కోసం జపం చేశా. ఆ తర్వాత అక్కడికి రమ్మంటే వెళ్ళా, ఏదో ఒక విషయం గురించి అక్కడ టాపిక్ వస్తే లేరా అన్నారు. ఈ రోజు నుంచి వీడు ఎవరింట్లో ఏ కృతమైతే చేయిస్తారో వాళ్ళకు ఉత్తమ గతులు అని చెప్పాయన మీకు ఆశీర్వాదం ఇచ్చారా. ఆ రోజు నుంచి నా దశ తిరిగిపోయిందండి ఒక రకంగా. అప్పటి వరకు నేను ఉన్న పరిస్థితి వేరు, ఆ తర్వాత భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాలు వేరు. నేను వెతుక్కోకుండా అనేక అవకాశాలు నాకు వచ్చినాయి. అంటే ఏమిటి అంటే నువ్వు వేరు నేను వేరు అనేటువంటి తత్వం లేకుండా ఇంటికి ఎవరొచ్చినా వాడు బ్రాహ్మణ కాదా అని చూసుకునేవాడిని కాదు. ఇంటికి ఎవరొచ్చినా వాడికి అన్నం పెట్టి పంపించడం నాకు ఇష్టమైన పదం. అది నాకు ఇష్టమైంది. నీకు ఒక 1000 రూపాయలు ఇచ్చానుకోండి, ఇంకో విషయం చచ్చిపోతావు అంటారు.
కడుపున అన్నం పెడితే చాలు అంటారు. అలా ఇంటికి ఎవరితో అన్నం పెట్టడం నేను ధ్యేయంగా పెట్టుకున్నా. ఇలాంటివి నడుస్తూ వచ్చినాయి. దాని పుణ్యమే అదంతా ఇచ్చారు. అంటే ఉత్తమ గతులు అనేటువంటిది ఎప్పుడైతే మనం ఎదుటి మనిషి నుంచి ఏదో ఆశించి కాకుండా ఎదుటి మనిషికి మనం చేయగలిగింది చేద్దాం అని ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు ఉత్తమ గతులు వాళ్ళకి వచ్చేస్తాయమ్మా. అదొక్కటే నేను ప్రత్యక్షంగా చూసింది కావచ్చు, పరోక్షంగా కొంతమంది దగ్గర అనుభవాలు విన్నవి కావచ్చు. ప్రత్యక్షానికి పరోక్షానికి తేడా ఏంటంటే మనం అనుభవించిన వారి ద్వారా ఆ ఒక్క విషయాన్ని తెలుసుకోవటం. ఆ మోక్షకాలం ఎలా సంప్రాప్తమవుతుంది అని అంటే నాది, నాకు, నేను అనేటువంటిది 3 నకారాన్ని వదిలేస్తే ఆ మకారం మనకు సంప్రాప్తమవుతుంది అనేటువంటిది. నా అనేటువంటి పదాన్ని వదిలేస్తే నాకేం చేసావు, నాకేమి ఇచ్చావు ఇటువంటి వదిలేసేస్తే మా అనేటువంటి మోక్షకాలం మనకు సంప్రాప్తం అవుతుంది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పగలనమ్మా. ఈ ఒక్క విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంతే. ధన్యవాదాలండి. పరమేశ్వర. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో.